ఈ రోజు నేనైతే నా బర్త్డేని 2 దేశాల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను ఒకే రోజులో. ఆల్రెడీ ఇన్సిడెంట్ తెలిసిందే కదా, ప్లేన్ క్రాష్. కరెక్ట్గా బుక్ చేసుకున్న నెక్స్ట్ డే అయితే వార్ స్టార్ట్ చేశారనమాట. 800 కిలోమీటర్ల స్పీడ్తో అయితే వెళ్తుంది. ఈ మధ్య రీల్స్ అన్నీ ఇంకా అవే వస్తున్నాయి, ఫ్లైట్ రీల్స్. అందుకనే కొంచెం భయంగా ఉంది. ఒక రోజుకి 66 రూపాయలు అంటే ఎంటైర్ అపార్ట్మెంట్, 6 బెడ్లు, ఒక బెడ్రూమ్, ఒక లివింగ్ రూమ్, ఒక బాత్రూమ్ అంట. నా వెయిట్ టోటల్ 16.5 అలా ఉంది. 6.5 కేజెస్ అయితే ఒంటి మీద పెట్టుకున్నా. చాలా ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ చేస్తారు. ఇరాన్ కంట్రీ వీడియోస్ యూనిక్గా చేద్దాం, ఇది ఏదైనా మొత్తం ప్రిపేర్ అయ్యాను. ఏదో సౌండ్ వస్తుంది, వినపడుతుందా మీకు? వెల్డింగ్ సౌండ్ లాంటి. సగం బర్త్డే అయితే అర్మేనియాలో, మిగతా సగం బర్త్డే అయితే దుబాయ్లోని. నేను అన్నీ మీకు క్లియర్గా చెప్తా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అంతా చూసే ముందు చిన్న డిస్క్లైమర్. అదేంటంటే ఈ వీడియో 1 మంత్ బ్యాక్ది. సో 1 మంత్ బ్యాక్ నేను అర్మేనియాలో ఉన్నప్పుడైతే నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అది అందరికీ తెలిసిందే. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ జరిగింది కదా. సో ఆ వార్ సిచ్యువేషన్లో ట్రావెల్ చేశాను అనమాట. ట్రావెల్ చేసినప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది. అండ్ దానివల్ల నా ట్రావెల్ ప్లాన్స్ అన్నీ అయితే స్పాయిల్ అయిపోయి కొంచెం మనీ కూడా వేస్ట్ అయింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియో అంతా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ అర్మేనియా నుంచి నెక్స్ట్ వెళ్ళే కంట్రీకి, ఆ కంట్రీ తర్వాత నుంచి నా ట్రావెల్ ప్లాన్ అంతా చేంజ్ చేసుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చెప్తా. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ కామెంట్ అయితే పెట్టొద్దు, ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు పెట్టేవేంటి వీడియో అని పెట్టొద్దు. సో అందుకని చెప్పి వీడియో స్టార్టింగ్లోనే డిస్క్లైమర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకొక కంట్రీకి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. నాకు ఏంటంటే నా బర్త్డే అనమాట ఈరోజు నేనైతే నా బర్త్డేని 2 దేశాల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను ఒకే రోజులో. సో ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ నేను వెళ్ళబోయే కంట్రీ యూఏఈ అనమాట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఎమిరేట్స్కి అయితే వెళ్ళబోతున్నాను. ప్రజెంట్ నా ఫ్లైట్ అయితే ఎరవన్ టు అబుదాబి అనమాట. అబుదాబి నుంచి అక్కడ రీచ్ అయ్యాక మళ్ళీ నేను దుబాయ్ వెళ్తాను. దుబాయ్లో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ స్టోరీ అంతా క్లియర్గా చెప్తా. నేను ఎందుకు యూఏఈ వెళ్తున్నాను అనేది కూడా చెప్తాను. ఇది అయితే సెకండ్ టైం అనమాట నేను వెళ్ళడం ఎమిరేట్స్కి. సో నా బర్త్డే రోజు 2 కంట్రీలో అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నా. సెలబ్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అవుతున్నా. ఇది ఒక స్పెషల్ డే నాకు. సో నాతో పాటు అయితే రమేష్ బ్రో కూడా సేమ్ అబుదాబియే వెళ్తున్నాడు. సో తను వర్క్ చేసేది అక్కడే కదా. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి. అసలు ఎందుకు ఎమిరేట్స్ వెళ్తున్నాను, వేరే ప్లాన్ ఏం వేసుకున్నాను, అది ఏం క్యాన్సిల్ అయిపోయింది, బర్త్డే రోజు ఎందుకు వెళ్తున్నాను, అన్నీ మీకు క్లియర్గా చెప్తా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యాబ్ అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్ నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఎరవన్ ఎయిర్పోర్ట్. సో దాదాపు ఒక 25-30 మినిట్స్ వెళ్ళిపోతాం. ఎరవన్ డ్రైవర్స్ గురించి తెలిసిందే కదా, జర కొడతారు. దాదాపు 1600 అర్మేనియన్ డ్రామ్ పడింది. అంటే దాదాపు ఒక 360 రూపీస్, ఒక 400 రూపీస్ అనుకోండి 14 కిలోమీటర్కి. పర్లేదు, నేనునా రమేష్ బ్రో ఇద్దరు ఉన్నాం కాబట్టి, ఇద్దరు ఉన్నాం కాబట్టి ప్రైస్ అయితే మేము షేర్ చేసుకుంటాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. వచ్చే రూట్లో ట్రాఫిక్ అయితే చాలా ఉంది. 20 నిమిషాల్లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్ 40 మినిట్స్ అయితే పట్టింది. సో డిపాచర్ హాల్ దగ్గర అయితే ఉన్నాం. ఓన్లీ 10 కేజీలు వెయిట్ మాత్రమే ఇచ్చారు. నాకేమో ఇంత పెద్ద బ్యాగ్ ఉంది, ముందునేమో ఇంత పెద్ద బ్యాగ్ ఉంది. దాదాపు ఒక 16 కేజీల దాకా ఉంటుంది. సో అలో చేస్తారో లేదో కూడా తెలీదు. జుగాడ్ అయితే చేయాలి. రమేష్ బ్రో అయితే నా పెద్ద జాకెట్ అయితే చేతితో పట్టుకున్నాడు. బ్రో అయితే పకడ్బందీగా 10 కేజీలతోనే వచ్చాడు. నాదైతే ఎక్కువ వెయిట్ ఉంది. సో బ్రో నేను కలిపి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక జుగాడ్ అయితే చేస్తాం. ఇదైతే దిస్ ఈజ్ ఫ్లై దుబాయ్, దట్ ఈజ్ ఇదైతే ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మేము వెళ్ళాల్సింది అయితే ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్కి. చూడండి అలా ఉబ్బిపోయాను. నేను ఆల్రెడీ కొంచెం బొద్దుగా ఉంటున్నాయి, ఇప్పుడైతే ఇంకా అసలు ఉబ్బిపోయాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఎరవన్ ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇమిగ్రేషన్ కూడా అంతా అయిపోయింది. ముందైతే మన రమేష్ బ్రోకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను నాతో లేకపోతే ఇప్పుడు ఎక్స్ట్రా నేను పే చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు నేను చేసిన జుగాడ్ అయితే మీకు చూపిస్తా. ఈ జాకెట్ వినీత్ బ్రో అయితే ఇచ్చాడు జార్జియాలో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ ఇది ఒక 2 కేజీలు ఉంటుంది. చూడండి ఎంత పెద్దది ఉందో. -25 కూడా వెళ్ళొచ్చు, అంత టెంపరేచర్లో కూడా బాగా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు ఇంకొక జాకెట్. ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. మొత్తం టీషర్ట్ అయితే తడిసిపోయింది అనమాట లోపల. సో ఈ బ్యాగ్లో కూడా ఇంకా ఇది ఒక 2 కేజీలు, 2 కేజీల కన్నా పైన ఉంటుంది. మౌస్, హార్డ్ డ్రైవ్,
ఇది ఇంకొక హార్డ్ డ్రైవ్. ఈ ల్యాప్టాప్ కూడా బ్రో బ్యాగ్లో పెట్టాడు. దట్టు రమేష్ బ్రో లాస్ట్ టైం ఇక్కడికి అబుదాబి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిర్ అరేబియాలోనే వచ్చాడు అనమాట. సో తన దగ్గర ఎక్స్ట్రా ట్యాగ్ ఉంటే ఆ ట్యాగ్ తీసి నా బ్యాగ్కి తగిలించాడు. వాళ్ళు వేయలేదు ఈ ట్యాగు, రమేష్ బ్రో వేసాడు అనమాట. అండ్ ఈ బ్యాగ్కి వాళ్ళు వేశారు. సో టోటల్ నా వెయిట్ 10 kgs ఉండాలి. కాకపోతే నా వెయిట్ టోటల్ 16.5 అలా ఉంది. 6.5 kgs అయితే ఒంటిమే పెట్టుకున్నా. 10 kgs అయితే అక్కడ చూపించా. సో ఫైనల్గా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చెక్ ఇన్ అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇంకా సేపట్లో ఫ్లైట్ అయితే ఉంది. వన్స్ అబుదాబి రీచ్ అయ్యాక వీసా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బర్త్డే రోజు అయితే చాలా హెక్టిక్ డే అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేయడం వల్ల. మార్నింగ్ ఏమో త్వరగా లేచి లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే హోమ్ టూర్ వీడియో చూపించా. సో ఇప్పుడు మళ్ళీ వెంటనే ఎయిర్పోర్ట్ వీడియో అనమాట. సో ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తా ఎలా ఉందో లోపల. ఎలాగో ఇంకా ఒక 1 hour టైం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక 2 బ్రోస్ అయితే పరిచయం అయ్యారు. సో మన బ్రో పేరు జహీర్ ఖాన్, మంచి బౌలర్. మన బ్రో పేరు ధనుష్, తమిళ యాక్టర్. సో వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే అనమాట. తిరుపతి, తనేమో కడప. సో ఇక్కడ అర్మేనియాలో మెడిసిన్ చదువుకుంటున్నారు. ఇక్కడ బాగుంటుందా బ్రో మెడిసిన్? జార్జియాలో చూసా చాలామంది స్టూడెంట్స్ని. ఇక్కడ నేను అంత ఊహించలేదు, బట్ చాలామంది కనిపించారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే. ఎడ్యుకేషన్ అయితే బాగుందా? ఎడ్యుకేషన్ బాగుందా? మీరు ఏ ఇయర్ ఇప్పుడు? 4th year. ఇంకొక 1 year? 2 years. 2 yearsలో డాక్టర్స్ అయిపోతారు. ఆల్ ది బెస్ట్ బ్రో, ఆల్ ది బెస్ట్ బ్రో. సో ఇప్పుడు హాలిడేసా మీకు? ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. సో ఈరోజు నేను ఇరాన్ వెళ్ళాలి అనుకున్నా. ఇరాన్లో ఒక ఫ్రెండ్ ఉంటే తనతో కలిసి వీడియోస్ అవి చేద్దాం ప్లాన్ వేసుకున్నాను. ఈ ఎరవన్ నుంచి ఇరాన్ క్యాపిటల్ తెహరాన్కి, తర్వాత తెహరాన్ నుంచి మళ్ళీ అజర్బైజాన్ క్యాపిటల్ బాకుకి అయితే 2 ఫ్లైట్లు బుక్ చేసుకున్నాను. కరెక్ట్గా బుక్ చేసుకున్న నెక్స్ట్ డే అయితే వార్ స్టార్ట్ చేశారనమాట. ఇజ్రాయిల్ ఏమో ఇరాన్ మీద అటాక్ చేసింది. నాకు ఇంకేం అర్థం కాలేదనమాట. నా ఇరాన్ ఫ్రెండ్కి కాల్ చేస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇప్పుడు రావద్దు, పోయే ఫ్లైట్ డబ్బులు 10,000-15,000 వదిలేసి ఇప్పుడు ఇక్కడికి వస్తే చాలా రిస్క్ అవుద్దని చెప్పి ఇంకా చెప్పింది. ఇంకా ఆ టైంలో ఏం చేయాలని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే రమేష్ బ్రో అయితే నాతో పాటు దుబాయ్ అబుదాబి వచ్చి వేడిగా ఉంటుంది, బట్ కుదిరితే ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయి, అక్కడి నుంచి కావాలంటే అక్కడికైనా వెళ్ళు అన్నాడు. సో నాకు కొంచెం టైం కావాలన్నమాట ఈ అర్మేనియా వీడియోస్ అవి ఎడిట్ చేయడానికి. ఇదే కంట్రీలో ఆల్రెడీ నేను 2 weeks ఉన్నాను, ఇంకా బోర్ కొడుతుందని చెప్పి ఇప్పుడు నేను ఇంకా అబుదాబి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కాసేపు ఎయిర్పోర్ట్ ఎలా ఉందో లోపల అది చూపిస్తా. చూడండి, మొత్తం ఇన్ని జాకెట్లు, టూల్స్, మొత్తం అన్నీ ఎంత లగేజ్. సో ఆల్మోస్ట్ ఒక 16.5-17 kgs ఉంటుంది. దీన్ని నేను 10 kgs చేసా. ఇప్పుడు మళ్ళీ లోపల అన్నీ సర్దాలి. మేబీ మళ్ళీ వాళ్ళు అక్కడ చెక్ చేస్తే మళ్ళీ అక్కడ ఏదో ఒక జుగాడు చేయాలన్నమాట. అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు, టోటల్ 6 gates అయితే ఉన్నాయన్నమాట. మా గేట్ నెంబర్ వచ్చేసి 2. ఇంకొక అరగంట సేపు అయితే ఉంది టైము. సో ఒక 2 ఫ్లైట్లు అయితే ఫ్లై అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం మౌంట్ అరరత్ మౌంటైన్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తా. ఇంతసేపు ఇక్కడ ఒక తెలుగు బ్రో అయితే నాకు పరిచయం అయ్యి చెప్పాడు అనమాట. ఇందాక చూపించా కదా వీడియోలో, ఫ్రీ వాటర్ అయితే ఉంటుంది అన్నాడు. మొత్తం ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ దగ్గర నుంచి చివరి అన్ని గేట్లు అయితే తిరిగేసి ఎక్కడ నాకు వాటర్ అయితే కనబడలే. సో ముందైతే ఉండదంటే ఇప్పుడైతే తీసారు. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా మౌంటైన్, స్నో క్యాప్డ్ మౌంటైన్, అదే మౌంట్ అరరత్ అనమాట. మీకు కోర్వేర్ వీడియోలో చూపించాను కదా, మనం అయితే దాన్ని అటువైపు నుంచి చూసాం. ఇప్పుడైతే మన ఎయిర్పోర్ట్లో ఇటువైపు నుంచి కనిపిస్తుంది ఆ వ్యూ. బట్ అటువైపు నుంచి చూసినప్పుడు అయితే మనకు ఆ బోట్ షేప్లో కనిపిస్తుంది. ఇటువైపు నుంచి అయితే కొంచెం ఆ షేప్ అయితే మనకు తెలియట్లా. ఈ ఫ్లై 1, తర్వాత ఫ్లై దుబాయ్, ఇంకోటి ఎయిర్ అరేబియా, ఈ 3 ఎయిర్లైన్సే కనబడుతున్నాయి ఎయిర్పోర్ట్ మొత్తంలో. ఇందా నుంచి లైన్గా ఒక 7-8 ఫ్లైట్లు అయితే ఉన్నాయి. చాలా ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ చేస్తారు, ఎందుకంటే ఇరాన్ పైనుంచి వెళ్ళే ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అనమాట. ఇరాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ ఉండడం వల్ల ఇరాన్ పైనుంచి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. ఇవ్వండి అక్కడ వెయిట్ చేస్తున్నాయి. ఎండ మాత్రం ఈరోజు విపరీతంగా ఉంది. ఇంకా యూఏఈ రీచ్ అయ్యేసరికి ఇంకా ఎండ వాయించేస్తుంది అనమాట. 40-45 degrees, 50 degrees, కుక్కర్లో పెట్టిన దుంపల్లా అయిపోతాం. మౌంట్ అరరత్ వ్యూ అయితే లాస్ట్గా చూద్దాం, బ్యాక్ సైడ్ వ్యూ. మన తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు కదా. సో నా దగ్గర 2 బ్యాగులు ఉన్నాయి, నన్ను మళ్ళీ అలౌ చేయరేమో అని చెప్పి వాళ్ళ చేతికి ఒక బ్యాగ్ ఇచ్చారు. బ్రో పట్టుకోండి బ్రో లోపల వరకు అని.
ఫైనల్గా ఎలాగోలా జుగాడు చేసి బ్యాగులు అయితే లోపలికి తీసుకొచ్చేసా. బ్యాగులు లోపలికి తీసుకొస్తున్నప్పుడు కూడా అడిగారు అనమాట, బ్యాగులు లోపలికి పట్టుకెళ్ళొద్దు అని. ఎయిర్ అరేబియా అబుదాబి ఎయిర్లైన్స్లో అయితే ట్రావెల్ చేయడం. సీట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇండియాలో అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత అసలు ఫ్లైట్లు ఎక్కాలంటే భయంగా ఉందన్నమాట. సో చాలా ఈ మధ్య రీల్స్ అన్నీ ఇంకా అవే వస్తున్నాయి, ఫ్లైట్ రీల్సే, అందుకనే కొంచెం భయంగా ఉంది. సో ఇంకొక 5 hours జర్నీ అయితే ఉంటుంది. యాక్చువల్గా 3 hours జర్నీ ఈ ఎరవాన్ నుంచి అబుదాబీకి. బట్ ఇప్పుడు ఇరాన్ ఎయిర్ స్పేస్ అండ్ చాలా ఎయిర్ స్పేస్లు క్లోజ్డ్ ఉండడం వల్ల 5.5 hours పడుతుంది. అంటే టర్కీ సైడ్ నుంచి ఎక్కడి నుంచో రూట్ అయితే డైవర్ట్ చేస్తున్నారనమాట. అందుకని 5 గంటలు పడుతుంది జర్నీ. సో వన్స్ మనం అబుదాబీ రీచ్ అయ్యాక ఇంకా మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. రమేష్ బ్రోది సీట్ అయితే అక్కడ అనమాట, నాదైతే ఈ బ్యాక్ సైడ్. కాకపోతే అక్కడ చిన్న బేబీ ఉన్నారు, వాళ్ళదైతే సీట్ ఇక్కడ. అందుకనే వాళ్ళ ఫ్యామిలీ అనమాట, మేము ముగ్గురు అక్కడ కూర్చుంటాం, మీరు ఎక్కడికి వెళ్ళిపోండి బ్రోన్ అయితే ఇక్కడ పంపించారు. నాదైతే బ్యాక్ సైడ్ విండో సీట్ వచ్చింది. సో విండో సీట్ వస్తే నేను అక్కడి నుంచి బ్రో ఎక్కడే కదా ఉన్నాడని చెప్పి ముందుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా మనది విండో సీటే. ఎయిర్పోర్ట్లో హోటల్ బుకింగ్ అడుగుతారు కదా ముందుగానే, ఎందుకని ఏదైనా చేసుకొని ఉంచుకుంటే బెటర్ అని చెప్పి హోటల్స్ చూస్తుంటే చూడండి. రాయల్ మనార్ మెరీనా అంట, దుబాయ్ మెరీనా దగ్గర. ప్రైస్ చూపిస్తే 66 రూపాయలు ఉంది. ఒక రోజుకి 66 రూపాయలు అంటే ఎంటైర్ అపార్ట్మెంటు, 6 బెడ్లు, ఒక బెడ్రూము, ఒక లివింగ్ రూమ్, ఒక బాత్రూమ్ అంట. దాని కిందన అసలైంది ఉందన్నమాట. ప్లస్ 3952 ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్, అంటే దాదాపు 4000 రూపాయలు ఛార్జెస్. ఒరిజినల్ ప్రైస్ మాత్రం 66 రూపాయలు పెట్టారు. అన్నీ అలానే పెట్టారు చూడండి. ఇది కూడా 66 రూపాయలు, ఛార్జెస్ అయితే 4920. ఇది 68 రూపాయలు, ఛార్జెస్ అయితే 4900. ఇది 69 రూపాయలు, ఛార్జెస్ అయితే 4962. అన్నీ రాయల్ మెరీనా వాళ్ళవే, దొంగన కొడుకులు. ఎంత మంచి బిల్డింగ్, 75 రూపాయలు అట, ప్లస్ 488. వీళ్ళని అస్సలు నమ్మలేము, వేస్ట్. కరెక్ట్గా ఈ టైంకి నేనైతే ఇరాన్ క్యాపిటల్ తెహరాన్లో ఉండాలి. 11:30కి ఎక్కితే సో 12:30కి దింపేస్తుంది అనమాట. గంట సేపే జర్నీ. చాలా హోప్స్ పెట్టుకున్నా, ఇరాన్ కంట్రీ వీడియోస్ యూనిక్గా చేద్దాం, ఇది ఏదైనా మొత్తం ప్రిపేర్ అయ్యాను. కరెక్ట్గా ఫ్లైట్ బుక్ చేసుకున్న నెక్స్ట్ డేనే మొదలుపెట్టారనమాట వార్. ఇక్కడ ఆర్మేనియా నుంచి బుక్ చేసుకున్న ఫ్లైట్, తర్వాత ఇరాన్ నుంచి అజర్బైజాన్కి బుక్ చేసుకున్న 2 ఫ్లైట్లు అయితే ఆల్మోస్ట్ ఒక 15,000 వేస్ట్ అయిపోయి. నేను ఫ్రీ క్యాన్సిలేషన్ ఆప్షన్లు ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందని. నాకు ఇలా అవుతుందని తెలియక సో ఆ రకంగా ఇది బుక్ చేసుకున్నా. ఇప్పుడేమో సడన్గా ఇలా అయింది. సో అందుకని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ యూఏఈ వెళ్ళి అక్కడ, అంటే ప్రజెంట్ ఈ ఫ్లైట్ టికెట్ అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 6500 రూపీస్కి అలా దొరికింది. సో ఇంకా ఇక్కడి నుంచి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా అన్ని యూరోపియన్ కంట్రీస్ చూపిస్తున్నాయి అనమాట. మినిమం 10,000కి పైగానే చూపిస్తున్నాయి. ఓన్లీ ఎమిరేట్స్ ఒక్కటే కొంచెం తక్కువ ఉంది ప్రైస్. అందుకని ప్రజెంట్ ఎమిరేట్స్కి అయితే బుక్ చేసుకున్నాను. దట్టు వీసా మనకి అక్కర్లేదు. నాకు మెయిన్ మనకి ఇండియన్స్కి కావాలి, బట్ నాకు అక్కర్లేదు. సో యూఎస్ వీసాతో వీసా ఆన్ అరైవల్ తీసుకుందాం. 2300 రూపీస్ అలా పడుతుంది అనమాట. 100 AED అయితే ఛార్జ్ చేస్తారు వీసా ఆన్ అరైవల్కి. ఎయిర్పోర్ట్కి వెళ్ళకైతే తీసుకోవాలి. ఇంకా అందుకని చెప్పి యూఏఈ అయితే డిసైడ్ అయ్యా. అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా ఆలోచిస్తున్నాయి ఎటు వెళ్ళాలి ఏంటి అని. వన్స్ అక్కడ రీచ్ అయ్యాక అక్కడ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట, వీడియో ప్లాన్స్. సో బ్యూటిఫుల్గా చూపిస్తా వీడియోస్ అన్నీ. అండ్ పాస్ట్ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అదంతా అయితే టర్కీ అనమాట. సో ప్రజెంట్ అయితే టర్కీ మీద నుంచి వెళ్తుంది. యాక్చువల్గా ఇరాన్ మీద నుంచి వెళ్ళాలి. ఇరాన్ మీద నుంచి వెళ్తే 3 గంటల్లో వెళ్ళిపోయేది. ఇప్పుడైతే టర్కీ మీద నుంచి వెళ్తుంది కదా, అందుకనే ఎక్స్ట్రా 2 hours అనమాట. కిందనంతా గ్రీన్ ఫీల్డ్స్ అయితే భలే కనిపిస్తున్నాయి. రెక్క పక్కనే కూర్చున్నాను కరెక్ట్గా. మిక్చర్, సమ్ apricots అండ్ బన్. రమేష్ బ్రో అయితే చాలా తెలివైనడు. సీక్రెటా, బట్ ఐ విల్ టెల్. యాక్చువల్గా నేను అక్కడ అమ్ముతున్నారు కదా, సో చాలా దాహం వేస్తుంటే వాటర్ అడిగాను అనమాట. వాటర్ అడిగితే గ్లాస్ ఆఫ్ వాటర్ అడిగితే వాళ్ళు ఇవ్వలే. 3 dirhams అని చెప్పారు. రమేష్ బ్రో ఏంటంటే చాకచక్యంగా వెళ్ళి తను అక్కడ ఎండింగ్లో అయితే ఆంధ్ర స్పైసీ ఎండింగ్లో అయితే వామ్ వాటర్ తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే నార్మల్ వాటర్ అడిగితే వాళ్ళు 3 dirham అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళని వెళ్ళి వామ్ వాటర్ అడిగారు. సో వామ్ వాటర్ అడిగితే వాళ్ళు నో చెప్పలేరంట. సో 2 గ్లాసులు నీళ్ళు తీసుకొచ్చాడు ఫ్రీగా. థ్యాంక్స్ బ్రో.
మనం ఇప్పుడు కరెక్ట్గా 36,650 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇంకా డిస్టెన్స్ అయితే 2,368 కిలోమీటర్లు రిమైనింగ్ ఉంది. స్పీడ్ కూడా చూడండి, 800 కిలోమీటర్ల స్పీడ్తో అయితే వెళ్తుంది. ఏదో సౌండ్ వస్తుంది, వినపడుతుందా మీకు? వెల్డింగ్ సౌండ్ లాంటి. ఏ చిన్న సౌండ్ వచ్చినా సరే వచ్చి పడుతుంది రావు. లాస్ట్ 4 ఇయర్స్గా అయితే డిఫరెంట్ ప్లేసెస్లో అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో చేసుకున్నాను, కసర్దేవి అనే ప్లేస్లో. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి లదాఖ్లో చేసుకున్నాను, ఉమ్లింగ్లా పాస్, వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్లో. ఆ నెక్స్ట్ బర్త్డే ఉగాండాలో స్లమ్ కిడ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఈ ఇయర్ వచ్చేసి నేను ఫ్లైట్లో గడిచిపోయింది. సగం బర్త్డే అయితే అర్మేనియాలో, మిగతా సగం బర్త్డే అయితే దుబాయ్లోని. వచ్చేసరికి ఇంకా డే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ బర్త్డే అయితే నేను సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. సెలబ్రేట్ ఏంటి, అసలు విషెస్ కూడా లేవు. ఎందుకంటే ఫ్లైట్లో ఉండడం వల్ల సో ఎవరి కాల్స్ అటెండ్ చేయలేకపోయాను. తర్వాత మెసేజెస్ కూడా ఇంటర్నెట్ లేక ఏం రాలేదు, ఏం అర్థం కాలేదు. బట్ ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. కాకపోతే నేను ప్లాన్ చేసుకుంది అయితే ఇరాన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను బర్త్డేకి. సగం ఆర్మేనియాలో, మిగతా సగం డే ఇరాన్లో అని చెప్పి ప్లాన్ చేసుకుని చాలా ప్లాన్లు అయితే వేసుకున్నా. బట్ చివరికి ఇలా అయిపోయింది. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం. నేను ల్యాండ్ అయిన ఎయిర్పోర్ట్ ఏమో అబుదాబిలో జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను. కాకపోతే నేను వెళ్ళాల్సింది దుబాయ్. సో ఈ అబుదాబి నుంచి దుబాయ్ వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. డేలో మనకి డేలోని నైట్లోని 2 పూట్లో ఉంటాయి. నేను రీచ్ అయ్యింది అరౌండ్ ఒక 10:30, 11 ఆ టైంకి రీచ్ అయ్యాను. బట్ ఈ టైంలో కూడా బస్సెస్ ఉంటాయట. 35 AED అయితే ఛార్జ్ చేస్తారు, 35 దిరమ్స్. అరౌండ్ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. మనకి కరెక్ట్ గా ఈ ఎయిర్పోర్ట్ బయటనే వచ్చి బస్సు ఆగుతుంది అనమాట. ఈ అబుదాబి ఎయిర్పోర్ట్ బయట నుంచి స్టార్ట్ అయ్యి IBN బటుటా అని చెప్పి ఈ అబుదాబికి దుబాయ్కి బార్డర్ దగ్గర అయితే ఆపుతారు కరెక్ట్ గా. సో ఒకే కంట్రీలో ఉన్నా సరే ఇవన్నీ సెపరేట్ ఎమిరేట్స్ కదా, అందుకని చెప్పి సో దుబాయ్ లోపలికి అయితే ఆ బస్సు వెళ్దు. IBN బటుటా అని చెప్పి ఒక మాల్ దగ్గర ఆపుతారు. ఆ మాల్ పక్కనే మనకి మెట్రో అయితే ఉంటుంది. ఆ మెట్రో క్యాచ్ చేసి డైరెక్ట్ గా మనం సిటీ సెంటర్ కి రీచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే నైట్ టైం 11 తర్వాత అయితే మెట్రోస్ ఉండవు. సో ఓన్లీ మనకి ఇంకా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ ఏంటంటే ఇద్దరు క్యాబ్ లేదంటే బస్సు. సో IBN బటుటా దగ్గర మెట్రో అయినా ఎక్కొచ్చు. ఒకవేళ మెట్రో నైట్ టైం లేకపోతే ఈ బస్సెస్ లో డైరెక్ట్ గా మనం సిటీ సెంటర్ కి రీచ్ అవ్వచ్చు. నేను రీచ్ అయ్యే టైంకి మెట్రో అయితే క్లోజ్ అయిపోయింది. అందుకని చెప్పి మెట్రో బయటన ఒక టికెట్ మిషన్ లాంటిది కనిపించింది. ఆ టికెట్ మిషన్ నుంచి నేను దుబాయ్ మెట్రో కార్డ్ ఒకటి తీసుకున్నాను, సిల్వర్ కలర్ది. ఈ మెట్రో కార్డ్ ఏంటంటే దీంతో మనం ట్యాప్ చేసి బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా అంటే మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకుంటే ఇది బాగా పనికొస్తుంది, మెట్రోస్కి కానీ బస్సెస్కి కానీ. ఇక్కడ ఈ IBN బటుటా నుంచి అల్ గుబైబా అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ రూమ్కి రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది, అందుకే ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. ఇప్పుడైతే త్వరగా వీసా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను. సో మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి UAE రావాలి అంటే వీసా కావాలి. వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ అయితే లేదు. ఆ వీసా ప్రైస్ వచ్చేసి 6,800 to 7,500 రూపీస్ ఈ లోపు ఉంటుంది. మనం డైరెక్ట్గా మేక్ మై ట్రిప్, తర్వాత లేదంటే నియో గ్లోబల్, లేదంటే అట్లీస్, లేదంటే ఏజెంట్ ద్వారా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈజీగానే అప్లై చేసేసుకోవచ్చు. సో 30 డేస్కి అయితే ఇస్తారు వీసా. అండ్ సింగిల్ ఎంట్రీ అనమాట, ఒకసారి ఎంట్రీ అవ్వడానికి అవుతుంది ఆ వీసాతో. తర్వాత నాకైతే 2,300 రూపీస్ అలా పడింది. అరౌండ్ ఒక 100 దిరామ్స్ అయితే పడింది, $27. ఎందుకంటే నాకు USA వీసా ఉంది, మల్టిపుల్ ఎంట్రీ వీసా. సో నాకు వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఉంది. USA వీసా, ఇండియన్ పాస్పోర్ట్కి USA వీసా ఉంటే కనుక మనకి వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఉంటుంది UAE కంట్రీ రావడానికి. సో నేను ఆ రకంగానే 100 దిరామ్స్ డైరెక్ట్గా కార్డ్ పేమెంట్ చేయొచ్చు మనం. సో కార్డ్ పేమెంట్ చేసి వచ్చేసా. లేదు అంటే మీరు ఒకవేళ USA వీసా ఏం లేదు, జస్ట్ ఇండియన్ పాస్పోర్ట్తో అనుకుంటే కనుక మీరు ముందే వీసా అప్లై చేసేసుకోండి. ఒకవేళ ఇమిగ్రేషన్కి వచ్చాక సరే పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగరు, జస్ట్ రిటర్న్ టికెట్ అడుగుతారు, ఇంకోటి హోటల్ బుకింగ్ అడుగుతారు, ఏ ఏరియాలో స్టే చేస్తున్నాం ఏంటి అనేది. ఇంకా అంతకు మించి పెద్ద క్వశ్చన్స్ ఏం అడగరు, ఈజీగానే ఉంటుంది ఇమిగ్రేషన్. అసలు చాలా లైట్. ఎందుకంటే ఈ దుబాయ్లో చాలామంది, దుబాయ్ అనే కాదు మిగతా ఎమిరేట్స్, షార్జా కానీ, తర్వాత రసల్ ఖైమా, అబుదాబి, ప్రతి ఎమిరేట్స్లో మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. అందుకనే పెద్ద క్వశ్చన్స్ ఏం అడగరు, ఈజీగానే అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను USA వీసాతో వీసా ఆన్ అరైవల్ తీసుకున్నాను అన్నాను కదా. మనం నార్మల్గా వీసా అప్లై చేసుకుంటే 30 డేస్కి ఇస్తారు, అరౌండ్ 7,000 రూపీస్ ఉంటుందని చెప్పాను కదా ఆ వీసా. బట్ ఈ USA వీసా ఏంటంటే $27 పే చేయాలి, లేదంటే 100 దిరామ్స్, రెండు ఒకటే.
ఈ 100 దిరమ్స్కి 14 డేస్ మాత్రమే మనకి వ్యాలిడిటీ, 14 డేస్కి మించి ఉండకూడదు. సో 14 డేస్ వరకే, అది కూడా సింగిల్ ఎంట్రీ. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు కనుక యూఎస్ఏ వీసాతో తీసుకుంటే కనుక. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ ఈ దుబాయ్ నుంచి అదిరిపోయే ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.